దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తారు. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యము భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం వంటి బైబిల్ గ్రంథం వంటి సృష్టికర్తన దేవుని మాటలు. ఏబు గ్రంథము 1:21 వచ్చి, తల్లి గర్భమెందు దిగంబరిగా వచ్చి తిని దిగంబరికి వెళ్తాను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, యెహోవాకే నామానికి స్తుతియు ఘనత మహిమ కలుగుగా అని చెప్పింది. భక్తుడైన ఏబు చెప్పింది. భూమి మీద ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా దిగంబరిగిన పుడతారు. బంగారు తీసుకొని పుట్టారు, ఎండి తీసుకొని పుట్టారు, భూమి తీసుకొని పుట్టారు, ఈ లోకంలో ఇల్లు వాకిలు తీసుకొని పుట్టారు, ఆస్తిని ఏం తీసుకొని పుట్టారు. ఏమి బట్టలు తీసుకోకుండా పుట్టారు, దిగంబరిగా పుడతారు, స్త్రీలైనా పురుషులైనా. ఏబు గ్రంథం 1:21 వచ్చింది. తల్లి గర్భమెందు నేను దిగంబరిగిన వచ్చి తిని దిగంబరిగిన వల్ల తిరిగి వెళ్తా. మానవుడు వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలా, మానవుడు చనిపోయినప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళడు అనే విషయాన్ని సృష్టికర్త అనే దేవుడు మనకు సెలవిచ్చాడు. దేవునికి మహిమకరం. స్త్రీలైన పురుషులైనా, వాళ్ళు ధనవంతులైనా బలవంతులైనా ఉద్యోగస్తులైనా లేదు పేరు క్రిస్టియన్లు పోసిన వారైనా సరే, పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, చచ్చినప్పుడు కూడా ఏమి తీసుకొని పోరు. మా తాత చనిపోయి ఏమి తీసుకొని వెళ్ళలేదు, మా నాయన కూడా చనిపోయి ఏం తీసుకుని వెళ్ళలేదు, రేపేళ్ళు ఉన్నట్టు నేను చనిపోతే ఏమీ తీసుకుని వెళ్ళాను. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తెలుసు. కానీ ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్న సావుకులు, ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్న పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు ఏం చేస్తారంటే ఎగిరెగిరి బోధలు చేస్తడం, ఎగిరెగిరి వర్షిప్ చేయడం, ఎగిరెగిరి పాటలు పాడడం, ఎగిరెగిరి హల్లేలూయా చెప్పడం. కానీ ఎందుకు ఈ లోకంలో డబ్బు సంపాదిస్తున్నాడు సావుకుడు? విశ్వాసులను దోసుకొని, విశ్వాసులకు మోసం చేసి, మోసం మాటలు చెప్పి, డబ్బులు ఇవ్వండి, కానుకలేయండి అని అబద్ధ మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఏమైనా తీసుకుపోతావా సావుకుడా? నీకు తెలియదు ఈ వాక్యం. ఏమి తీసుకొని వెళ్ళావు? కారు తీసుకొని వెళ్ళావు, ఇల్లు తీసుకొని వెళ్ళావు, బంగారు తీసుకొని వెళ్ళావు, బట్టలు తీసుకొని వెళ్ళావు, నువ్వు ఈ లోకంలో భూమి తీసుకొని వెళ్ళావు, బైకులు తీసుకొని వెళ్ళావు. నువ్వు ఎంత వస్తువులు నీకున్నావు, ఎన్ని వస్తువులు నీకున్నావు, ఏమి తీసుకొని వెళ్ళవని పాస్టర్లకు తెలుసు కదా. అవిశ్వాసుల కంటే తెలియదు, అన్యుల కంటే తెలియదు. వాళ్ళకి డబ్బే దైవముగా, ఆస్తే శాశ్వతముగా నమ్ముతుంటారు. చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కుటుంబం చనిపోతున్నారు, బస్సులలో చనిపోతున్నారు, రకరకాల యాక్షన్ల ద్వారా చనిపోతున్నారు, రకరకాల ప్రమాదాల ద్వారా చనిపోతున్నారు. కానీ భూమి మీద మనుషులు పేపర్లో టీవీలో చూసి అయ్యో అబ్బా అంటున్నారు. కానీ ఒకరోజు నువ్వు చనిపోతావు, నేనే చనిపోతాను. భూమి మీద మనుషులందరికీ సావు గ్యారెంటీ. ఖచ్చితంగా మనిషి చచ్చిపోతాడు. ఎంత పేరు ప్రెస్టేజ్లు ఉన్నా, ఎంత ఆస్తి ధనం ఉన్నా ఒకరోజు చనిపోవాలి. ఆ చనిపోయే దినానికి నువ్వు పరిశుద్ధంగా ఉండి జీవించి చనిపోవాలి, నీతిగా ఉండి జీవించి చనిపోవాలి, సత్యవంతుడై ఉండి చనిపోవాలి, భక్తిపరుడై ఉండి చనిపోవాలి. కనుక ఈ లోకంలో పాపాత్ముడై, దౌర్భాగ్యుడై, దొంగై, మోసగాడై, వ్యభిచారి చనిపోకూడదు. చనిపోతే పరలోకానికి వెళ్ళడు, నరకానికి వెళుతాడు. సరిగా సాక్ష్యం లేకుండా, బ్రతుకు లేకుండా ఉంటే పాతాళానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. బైబిల్ సెలవిస్తాడు. ఏబు గ్రంథం 1:21 వచ్చింది. తల్లి గర్భం మీద నేను దిగంబరిగా వచ్చి దిగంబరిగానే వెళ్తాను. కనుక యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి మహిమ. ఇప్పుడు నీకున్న ఆస్తి శాశ్వతం కాదు, నీకున్న సంతానము శాశ్వతం కాదు, నీకున్న ఉద్యోగం శాశ్వతం కాదు, నీకున్న డబ్బు శాశ్వతం కాదు, నీకున్న భూములు శాశ్వతం కాదు, నీకున్న అన్నీ కూడా పోతాయి, ఒకరోజు పోతాయి. కనుక లాస్ట్కి మనిషికి శరీరం కూడా విడిచిపెట్టిపోతుంది. ప్రాణం మాత్రమే, ఆత్మ మాత్రమే, జీవం మాత్రమే పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. శరీరం కూడా నీతో రాదు. మానవుడు ఎవరైనా స్త్రీ పురుషులు చనిపోతే పొరపాటున ఒక స్త్రీకి బంగారు కమ్మలుంటే చెవులు కోసుకొని బంగారు తీసుకుంటారు, ముక్కు కోసి ముక్కరే తీసుకుంటారు, చేతుల కడాలుంటే కడాలను చేతులు నరికి కడాలను తీసుకుంటారు, ఏళ్ళకు ఉంగరాలుంటే గుడ్డలతో నరికి ఉంగరాలు తీసుకుంటారు, కాళ్ళు నరుకుతారు తీసుకుంటారు, మెట్టెలుంటే కూడా నరికి తీసుకుంటారు, కోసి తీసుకుంటారు. జాగ్రత్త స్త్రీలారా, బంగారు నగలు పెట్టుకొని బంగారు ఉంది నాకున్నంత బంగారు ఎవరికి లేదని మురిసిపోతున్నారు ఒక్కొక్క స్త్రీ.
ఒక్కొక్క స్త్రీ నాకున్న బంగారు వస్తువులు ఎండి వస్తువులని మురిసిపోతున్నారు. కానీ ఒకరోజు నిన్ను కోసి తీసుకుంటారు. నీకు అయ్యో పాపం అన్నారు, బంగారు కావాలి, ఎండి ఉన్నా సరే నేను కోసుకొని తీసుకుంటాను. జాగ్రత్తగా వస్తుంది. కనుక ఈ లోకంలో ఏది నువ్వు తీసుకొని వెళ్ళలేవు. జాగ్రత్త స్త్రీలాగా పురుషులారా, ఏ వస్తువు కూడా నువ్వు ప్రపంచంలో 100 రూపాయలు కూడా తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు పుట్టినప్పుడు 100 రూపాయలు తీసుకొని రావాలి. దేవుడు నీకు నాకు కావాలని వనరులు వసతులు సమకూర్చి, అందుకే యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన గాక, మాకు కావలసిన దినాహారం దినమనేడు మాకు దైక్ష్యమని ప్రార్థన నేర్పాడు. దేవునికి మహిమ కలిగి గాక. మనకు కావాల్సిన ఆహారము, వస్త్రాలు, మనకు కావాల్సినవి ప్రభు మనకు దయచేస్తాడు. సృష్టికర్తన దేవుడు, పుట్టించిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు పోషిస్తాడు, బ్రతికిస్తాడు. జాగ్రత్త సున్ని. ఈ లోకంలో మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, బంగారు కొరకు చేయరాని పనులు చేసి, ఆడరాని అబద్ధాలు చేసి, చేయరాని వ్యభిచారాలు చేసి, దొంగతనాలు చేసి, మోసాలు చేసి, అన్యాయాలు చేసి అక్రమంగా దోచుకుంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారు స్త్రీలు, పురుషులు. పాపము తప్పదు, నరకము తప్పదు. జాగ్రత్తగా. లోకముల అన్నము వస్త్రాలు కలిగి ఉండటానికి మేలు అని బైబిల్ చెప్తుంది. మనుషులకి, స్త్రీలకైనా పురుషులకైనా సౌకుడైన ఎవరికైనా అన్నం వస్త్రాలు కలిగిన వారికి మేలు, వాళ్ళకి పరలోకం. ఆస్తిపాస్తులున్న వాళ్ళకి నరకం. ధనవంతుడు పరలోక రాజ్యము చేరడు. ధనం అనేకమైన కీడికి మూలము. ధనం అనేకమైన కీడికి మూలం. దొంగలు దోసుకుంటారు, నేను చంపుతారు, నరుకుతారు. ధనము కొరకు, ఆస్తి కొరకు, డబ్బుల కొరకు నేను హింసలు పెడతారు. అన్నం వస్త్రాలు కలిగినకి మేలు, ఈ లోకములైనా సరే పరలోకమైనా సరే. అన్నం వస్త్రాలు కలిగిన వారికి ఈ లోకముల మేలే, పరలోకం కూడా మేలే. ఈ లోకంలో ఆస్తిపాస్తుల నుండి డబ్బు ఉన్న వారికి ఈ లోకముల శ్రమలే, ఈ లోకముల ఇబ్బందులే. అది పరలోకంలో కూడా వెళ్ళకుండా నరకముల పడతావు. జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. ఏబు గ్రంథం 1:21. తల్లి గర్భం మీద నేను దిగంబరిగా వచ్చిందని దిగంబరిగానే వెళుతాను. ఇది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. యెహోవా నామానికి స్తుతి ఘనత కలిగిన. మాకున్న ఆస్తి ఎవరికి లేకుండా, రాజోలి మండలం, మామునారు జిల్లా, రాజోలి మండలం, అల్లంపూర్ తాలూకా, పెద్ద తాండ్రపాడు. మాకున్నంత ఆస్తి ఎవరికి లేదు. మాకున్నంత ఇల్లు, భూములు, మాకున్నంత బంగారు, ఎండి, మాకున్న గొర్రెలు, బర్రెలు, మాకున్నంత ఎవరికి లేరు మా ఊర్లో. పెద్ద తాండ్రపాట్లు అందరు గాసాలు చేసిన వారు. మా ఊర్లో ఉన్న వాళ్ళ జిరడ్డుల దగ్గర గాసాలు చేసినారు. కానీ మాకు దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. కానీ ఒకప్పుడు మస్తుంది, డబ్బు ఉంది, బంగారు ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమీ లేదు. అవన్నీ వెళ్ళిపోయినాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక పిట్టకి, ఒక పావురానికి, ఒక కాకికి, ఒక గువ్వకి రెక్కలు వస్తే లేచిపోతుంది. చూడు, చిన్నప్పుడు రెక్కలు లేనప్పుడు కింద తిరుగుతుంటుంది. ఎప్పుడైతే దానికి పెద్దగా రెక్కలు వచ్చినావో అది లేచిపోతుంది దొరకకుండా. అలాగే నీకు తెలియకుండా నీ ఆస్తి లేచిపోతుందట, డబ్బు లేచిపోతుంది, ఉద్యోగం లేచిపోతుందట. రెక్కలు వచ్చి లేచిపోయినట్టు నీకు తెలియకుండానే లేచిపోతుంది, నీకు తెలియకుండానే అయిపోతుంది అని దేవుడు యేసు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు దేవుడు నిరంతరం ఉంటాడు. ఆయన మారని దేవుడు, ఆయన మరవని దేవుడు. సృష్టికర్తన దేవుడు ఉంటే చాలు. యేసుక్రీస్తు దేవుడు ఉంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఉంటే మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. వ్యాధులు, జబ్బులు, కొట్లాటలు, అసమాధానము, అలజడి, కేసులు, కోర్టు, చాలా అలజడి. డబ్బు, ఆస్తి అంటే దేవుడు ఉంటే నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం, నెమ్మదిగా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఏబు గ్రంథము 1:21. తల్లి గర్భమెందు నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళుతున్నా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. యెహోవా నామానికి స్తుతియు ఘనత మహిమ కలుగునుగా. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదు. నీ శరీరం కూడా శాశ్వతం కాదు, నీ ఆస్తి శాశ్వతం కాదు, నీ శరీరం ఉన్న ఆరోగ్యం శాశ్వతం కాదు. కానీ సృష్టికర్తన దేవుడు
శాశ్వతము తరతరాలు యుగములు నీతో నాతో ఉంటాడు. యేసుక్రీస్తు దేవుని పాదాలు సంపాదించండి. దేవునికి మహిమ కలుగుగాక. వాక్యం ముగిస్తున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.